హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫుడ్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. అయితే ఇది ఎలా చేసుకోవాలి అని అంటే, ముందుగా ఉసిరికాయని బాగా కడుక్కొని వాటిని వాటర్ మొత్తం పోయేలాగా ఫ్యాన్ కింద కానీ మనము ఆరబెట్టేసుకోవాలి. ఆ తరువాత ప్యాన్ పెట్టి వాటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లోకి కావాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట అన్న తర్వాత వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కొంచెము మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ తర్వాత ముందుగా మనం దంచుకున్న కొంచెం వెల్లుల్లి, ఒక 10 to 15 వెల్లుల్లి వేసుకొని దంచుకొని ఉంచాలి. వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు కలుపుకోవాలి. అయితే ఇక్కడ మీరు నిమ్మకాయ రసం కానీ చింతపండు కానీ వేసుకోవచ్చు. ఇక్కడ మాకు చింతపండు అవైలబుల్గా ఉంది కాబట్టి మేము చింతపండు జ్యూస్ని అందులో వేసేసుకున్నాము. అది బాగా ఉడకనివ్వాలి. ఆ జ్యూస్ కూడా మంచిగా అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెము ధనియాల పౌడర్ వేసేసుకోవాలి. అది కూడా కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా ఒక 2 to 3 minutes అయిన తర్వాత మనం ముందుగానే ఆవాల పౌడర్ని పట్టేసుకున్నాము. ఆ ఆవాల పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తరువాత మనము దాన్ని కొంచెం హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే అది బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై మొత్తం చేసేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ని ఆఫ్ చేసేసి మనకు తగినంత కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మేము చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరి పచ్చడిని దాంట్లోకి వేసేసుకోవాలి. మేమైతే చాలా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇదైతే చాలా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ సౌమ్య వ్లాగ్స్. Thank you.